ఏపీలోని పలు జిల్లాల్లో గత కొద్ది రోజులుగా స్క్రబ్ టైఫస్ వణికిస్తుంది. కేసుల సంఖ్య పెరుగుతుండటంతో ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. తిరుపతి జిల్లాలో 40 కేసులు నమోదు కావడంతో మరింత ఆందోళన కలిగిస్తోంది. కీటకం ద్వారా వచ్చే ఈ జ్వరం మొదట్లో సాధారణ జ్వరంలా కనిపించడం వల్ల చాలా మంది నిర్లక్ష్యం చేస్తారు. కానీ సమయానికి చికిత్స అందకపోతే ఇది ప్రమాదకరంగా మారుతుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఈ వ్యాధికి గురైన ప్రజలు జాగ్రత్తలు పాటిస్తూ ఉంటే అప్రమత్తంగా ఉంటే నయం చేయగలమంటున్న జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి బాలకృష్ణ నాయక్తో మా ప్రతినిధి నారాయణ రెడ్డి ఫేస్ టు ఫేస్. రాష్ట్రంలో స్క్రబ్ వైరస్ ఆందోళన కలిగిస్తుంది. ఇప్పటికే చాలా చోట్ల కూడా కేసులు నమోదైన పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం తిరుపతి జిల్లాలో నిత్యం వివిధ ప్రాంతాల నుంచి యాత్రికులు వస్తున్న పరిస్థితి ఉంది. అలాగే స్థానికులు కూడా 4 లక్షల పైన ఉన్నారు. ఇక్కడ స్క్రబ్ వైరస్ పరిస్థితి ఏమిటో ఒకసారి మనం తిరుపతి జిల్లాకు సంబంధించిన డిఎంహెచ్ఓ బాలకృష్ణ నాయక్ ఉన్నారు, ఆయన అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి సార్, స్క్రబ్ వైరస్ యొక్క లక్షణాలు ఏంటి అంటే ఇక్కడ ఎన్ని కేసులు నమోదైన తిరుపతి జిల్లాలో మొత్తం వరకు? మనకు స్క్రబ్ టైఫస్ అనేది ఒక బ్యాక్టీరియా వల్ల వస్తుంది. ఈ బ్యాక్టీరియా రావడంలో అంటే ఎక్కువగా ఇది ఒక గుమేసే అనే బ్యాక్టీరియా వల్ల ఈ మైట్స్ ద్వారా వస్తాయి. చిగురిస్ మైట్స్ అని ఉంటాయి. అంటే మన వాడుక భాషలో చెప్పాలంటే ఈ ఆవులు, ఎద్దులు, తర్వాత పశువులు, ఈ గొర్రెలు, ఇవన్నీ కుక్కలు అంట, దాంట్లో పిడతలు అని ఉంటాయి, చెవుల్లో ఉంటాయి, మీరు చూసే ఉంటారు. సో ఆ పిడతలు లార్వా స్టేజ్ లో ఉంటాయి. ఆ లార్వా స్టేజ్ లో వాళ్ళు గడ్డి తినేదానికి అక్కడ పోయినప్పుడు స్ప్రెడ్ అవుతాయి. స్ప్రెడ్ అయినప్పుడు పిల్లలు, వ్యవసాయదారులు, మన కార్మికులు అక్కడ పని చేసేదానికి పోయినప్పుడు ఆ చిన్న చిన్న చిగురిస్ మైట్స్ అనేది ఆ చిన్నవి కరవడం వల్ల ఆ బ్యాక్టీరియా బాడీలోకి ఇన్ఫెక్ట్ అయ్యి జ్వరం వచ్చేదానికి అవకాశాలు ఉన్నాయి. సో ఈ స్క్రబ్ టైఫస్ అనేది ఇప్పటి నుంచి కాదు, చాలా సంవత్సరాల నుంచి కేసెస్ రికార్డ్ అవుతున్నాయి. కాకపోతే ప్రజలు దీని గురించి ఎక్కువ భయపడనవసరం లేదు. ఎందుకంటే ఇవన్నీ ముందు నుంచి వచ్చేటే కొత్తగా వచ్చిండే మన కోవిడ్ మాది కొత్తగా వచ్చి చాలా మంది చనిపోయారు, అట్లానే ఏం లేదు. దీనివల్ల ఈ వ్యాధి ఒక బ్యాక్టీరియా వల్ల వస్తుంది కాబట్టి ఇది స్ప్రెడ్ అవన్నీ రావు. కోవిడ్ మాదిరి వైరస్ డ్రాప్లెట్ ఇన్ఫెక్షన్ అట్లా రాదు. ఆ కరోనా వల్ల బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ వస్తుంది. దీనివల్ల ఎక్కువ జ్వరం వస్తుంది. జ్వరము, తలనొప్పి రావడము, తర్వాత ఒళ్ళు నొప్పి రావడము, ఇవన్నీ లక్షణాలు జ్వరం లక్షణాలు ఉంటాయి. సో ఈ అర్లీ స్టేజ్లో మనము 3 నుంచి 5 రోజుల లోపల మామూలు జ్వరాలు వచ్చినాయని టాబ్లెట్స్ ఇస్తారు, పారాసిటమాల్ టాబ్లెట్లు అవి. సో ఇవి ఇచ్చినప్పుడు కూడా యాంటీబయాటిక్స్ వేరేటి పెడతారు. అవి 5 రోజులు 7 రోజులు తగ్గకుండా ఉంటే దాన్ని మనం టెస్టింగ్ చేసుకోవాలి. మన జిల్లాలో 2 చోట్ల ఆ టెస్టింగ్ సెంటర్స్ ఉన్నాయి. రుయా హాస్పిటల్లో ఉంది, స్విమ్స్లో ఉంది. ఎలిసార్ టెస్ట్ అని చేస్తారు, ఇంకోటి PCR టెస్ట్ అని చేస్తారు. అది చేసి స్క్రబ్ టైఫస్ అని ఉందని చెప్తే దానికి మాత్రలు ఈజీగా ఎక్కడైనా మన ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్యశాలలో ఎక్కడైనా దొరుకుతాయి అవి. సో ఇక డాక్సిసైక్లిన్ ఒక యాంటీబయాటిక్ ఉంటుంది. తర్వాత ఆ డాక్సిసైక్లిన్ 100 mg ఉంటుంది. 2 పూట్ల ప్రొద్దున రాత్రి వేసుకోవాలి. అట్లా 7 రోజులు వేసుకుంటే వ్యాధి నయమైపోతుంది. అదే విధంగా గర్భవతిలో అయితే చిన్న పిల్లవాళ్ళలో ఎరిథ్రోమైసిన్ అనే టాబ్లెట్స్ ఉంటాయి. అడల్ట్స్ పెద్దవాళ్ళు అయితే 500 mg రోజుకు ఒక పూట 5 రోజులు వేసుకోవాలి. చిన్న పిల్లలు అయితే 250 mg మాత్రలు వేసుకుంటే తగ్గిపోతుంది. అట్లా కాకుండా అవి నెగ్లెక్ట్ చేసి అదే విధంగా ఉంటే ఏమవుతుంది అంటే దానివల్ల కాంప్లికేషన్స్ అవుతాయి. అంటే నిమోనియా రావడము, నిమోనియా అంటే లంగ్స్ ఇన్ఫెక్షన్ రావడం, బ్రెయిన్ ఇన్ఫెక్షన్ రావడం, ఎన్సెఫలైటిస్ వస్తుంది, కిడ్నీలు డ్యామేజ్ అవ్వడం, కిడ్నీలకు ఇన్ఫెక్షన్ వస్తాయి, కిడ్నీ ఇంజులు, లివర్, మల్టీ ఆర్గాన్స్ అన్ని దాన్ని స్ప్రెడ్ అయిపోయి అన్ని ఆర్గాన్స్ ఫెయిల్యూర్ అయ్యి డెత్ అయ్యేదానికి ఛాన్సెస్ ఉన్నాయి. అందుకోసము మనం చూస్తే గుంటూరు, ఆ పల్నాడు డిస్టిక్ లో కొన్ని కేసులు డెత్ అయినాయి. అంటే నెగ్లెక్ట్ చేయడం వల్ల ఈ విధమైన డెత్ అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి. ఈ అవకాశాన్ని ఇట్లా డెత్ కాకుండా చూడాలని కూడా మేము మా హెల్త్ స్టాఫ్ ని, డాక్టర్స్ ని అందరినీ జూమ్ మీటింగ్ చేసి అన్ని పబ్లిక్స్ లో ఎక్కువగా మోర్ ప్రోన్ టు ఇన్ఫెక్షన్ అంటే ఎక్కువగా ఈ ఫార్మర్స్ ని, చిన్నపిల్లలు పార్కుల్లో ఆడుకుంటూ ఉంటారు, గడ్డిలో ఉండే వాళ్ళని అవేర్నెస్ క్రియేట్ చేయమని చెప్పి, హెల్త్ ఎడ్యుకేషన్ చేయమని చెప్పి కూడా మేము ఆదేశాలు జారీ చేస్తాము. అదే విధంగా మేము పీపీటీల ద్వారా కూడా వాళ్ళని కూడా మేము జూమ్ మీటింగ్ లో కూడా కండక్ట్ చేయడం జరిగింది. సో మనం పబ్లిక్ ఏం చేయాలంటే ప్రజలు కూడా ఆ గడ్డిలో పోయినప్పుడు ఏమైనా వ్యవసాయదారులు పని చేయాలి. వాళ్ళు ఏం చేస్తారు, ఫుల్గా గ్లౌస్ వేసుకోవాలి, షూస్ వేసుకోవాలి. తర్వాత బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ రాకుండా మొత్తం కవర్ చేసుకోవాలి. సో ఆ విధమైన మనం పాటించగలిగితే అది రాకుండా ఉంటుంది. తిరుపతి జిల్లాలో ఇప్పటివరకు ఎన్ని కేసులు నమోదైనాయి సార్? ఏమైనా డెత్లు ఏమైనా ఉన్నాయా? మనకు డెత్స్ అయితే ఏమో ఇప్పటివరకు అయితే ఒక 45 కేసులు అయితే రికార్డ్ అయినాయి. అవన్నీ మనం వాడడం, అర్లీగా స్టేజ్ తీసుకోవడం వల్ల అందరూ నయమైనారు, డిశ్చార్జ్ కూడా అయినారు. కొన్ని కేసులు ఇంకా 4-5 కేసులు కూడా ట్రీట్మెంట్ లో ఉన్నాయి, స్విమ్స్ రుయా హాస్పిటల్లో ఉన్నాయి. ఎటువంటి భయపడిన అవసరం లేదు. అంటే దీనికి ఏమైనా ప్రత్యేకంగా ఏమైనా కేంద్రాలు ఏమైనా ఏర్పాటు చేశారు సార్? అదేవిధంగా పూర్తి స్థాయిలో కూడా గ్రామీణ
ప్రాంతాల్లో ఉన్న రైతులకు కానీ వాళ్ళు ఎవరైతే నిరక్షరాస్యులు ఉన్నారో వాళ్ళకంతా కూడా అవేర్నెస్ తీసుకొచ్చేందుకు ఎలాంటి కార్యక్రమాలు చేపట్టబోతున్నారు? మేము ఆశా వర్కర్స్ ఉంటారు, ప్రతి గ్రామంలో ప్రతి 1000 మందికి ఒక ఆశా వర్కర్ ఉంటారు. ఏఎన్ఎంస్ కూడా ఉంటారు, ప్రతి 2000 మంది 3000 మందికి ఒక ఏఎన్ఎంస్ ఉంటారు. వాళ్ళని హౌస్ టు హౌస్ సర్వే చేయమని చెప్పాం. ఎక్కడ కేసులు ఏమైనా రికార్డ్ అయినాయి అనుకోండి, పాజిటివ్, ఆ ఊర్లో ఒక కేసు పాజిటివ్ వచ్చింది, ఆ ఏరియాలో మొత్తం హౌస్ టు హౌస్ వెళ్ళేసి మొత్తం ఎట్లా వస్తుంది ఏమనేది కనుక్కొని మాకు రిపోర్ట్ ఇవ్వమని చెప్తున్నాం. వస్తే దానికి ఏ విధంగా ప్రివెంటివ్ మెజర్స్ అవేర్నెస్ క్రియేట్ చేయమని కూడా మేము ఆదేశాలన్నీ ప్రతి రోజు వారానికి 2 రోజులు జూమ్ పెట్టుకొని చెప్పడం జరుగుతుంది. పబ్లిక్ అవేర్నెస్ తీసుకురావాలని చెప్పి కూడా ఆదేశాలు చేస్తాం. కవ్ వైరస్ ప్రాణాంతకమైనప్పటికీ నిర్లక్ష్యం చేయకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటే ఆ యొక్క వైరస్ ని పూర్తిగా నివారించగలుగుతామని చెప్పి కూడా చెప్తున్నారు. అంటే ఇప్పుడు వచ్చిన ఈ వైరస్ ఇప్పుడుది కాదని చెప్పి, ఎప్పటి నుంచో ఈ వైరస్ ఉందని, అయితే పూర్తి స్థాయిలో యొక్క గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలు అప్రమత్తమయ్యి దాని పట్ల కొద్దిగా జాగ్రత్తలు పాటిస్తే బ్యాక్టీరియాను కూడా పూర్తిగా నివారించవచ్చు అని చెప్పి కూడా డిఎంహెచ్ఓ బాలకృష్ణ నాయక్ చెప్తున్నారు. కెమెరామెన్ రమణతో నారాయణ.